వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించిన టీయూడబ్ల్యూజే 143 నేతలు రెడ్డి, జిల్లా అధ్యక్షులు శేఖర్ సగర, షేర్లింగంపల్లి నియోజకవర్గ రమేష్ సగర దీర్ఘకాలికంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం షేర్లింగంపల్లి నియోజకవర్గం జర్నలిస్టుల రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడి చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు శేఖర్ సగర మాట్లాడుతూ గత 2 సంవత్సరాల నుండి అక్రెడిషన్ కార్డుల విషయంలో ప్రభుత్వాలు మొండి వైఖరి ప్రదర్శిస్తున్నాయని, తక్షణమే అలాంటి వాటిని విరమించుకొని ప్రభుత్వ జీవోలు జర్నలిస్టులపై అడ్డగోలుగా విడుదల చేయడంతో ఆయన అన్నారు. సౌకర్యం కల్పించడంలో కొత్త జీవోను ఏర్పాటు చేసి మండల నియోజకవర్గ జిల్లా స్థాయి జర్నలిస్టులకు అక్రిడిటేషన్ సౌకర్యం లేకుండా మొండి వైఖరి ప్రదర్శిస్తుందని, తక్షణమే అలాంటి వాటిని విరమించుకుని చిన్న పత్రికలు, పెద్ద పత్రికలు అనే తేడా లేకుండా సుదీర్ఘంగా యూట్యూబ్ ఛానళ్లు వాస్తవ వార్తలను విడుదల చేస్తుందన్నారు. అలాంటి వారికి కూడా అక్రిడిటేషన్ సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కేబుల్ ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో సుదీర్ఘంగా తెలంగాణ ఉద్యమ పోరాటంలో పోరాడిన ఛానల్ కు అక్రిడిటేషన్ సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు. ఈ ధర్నాలో భారీ ఎత్తున షేర్లింగంపల్లి నియోజకవర్గ జర్నలిస్టులు పాల్గొని రంగారెడ్డి జిల్లా నారాయణ రెడ్డికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తక్షణమే ఇటు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామని ఆయన జర్నలిస్టులకు హామీ ఇవ్వడంతో శాంతించారు. అమలు చేయాలి 239 జీవోను వెంటనే అమలు చేయాలి 239 జీవోను వెంటనే రద్దు చేయాలి 252 జీవోను వెంటనే రద్దు చేయాలి జీవోను వెంటనే We want justice. 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 జర్నలిస్టులపై జరుగుతున్న అక్రమ కోతలను వెంటనే అక్రిడేషన్ లో కోతల సిగ్గు సిగ్గు అక్రిడేషన్ లో కోతల అక్రిడేషన్ లో కోతల అక్రిడేషన్ లో కోతల సిగ్గు సిగ్గు వర్ధిల్లాలి తెలంగాణ జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి తెలంగాణ జర్నలిస్టుల ఐక్యత. మిత్రులారా, అందరికి ఒక సూచన ఏంటంటే కార్యాలయ సిబ్బంది కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 8 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జర్నలిస్టులు
ఈరోజు టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి హాజరైనరు. కాబట్టి ఇక్కడ మనం శాంతియుతంగా జరుపుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమం ఏదైతే ఉందో వెంటనే 252 జీవోను రద్దు చేసి 239 జీవోను అమలు చేయడమా లేదంటే ఇంకో కొత్త జీవోను తీసుకురావడం అనేది ప్రభుత్వం ముందున్నటువంటి విధానం. కాబట్టి మనము ఈ 252 జీవోను రద్దు చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రెడిటేషన్ కార్డు ఇవ్వాలనే ఒక డిమాండ్తో ఈ కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి మన యొక్క కార్యక్రమాన్ని శాంతియుతంగానే కొనసాగిద్దాం. ఇక్కడ ఉన్నటువంటి పోలీసు సిబ్బంది కానీ లేకపోతే కలెక్టరేట్లో ఉన్నటువంటి సిబ్బందిని మనం ఇబ్బంది పెట్టే విధంగా ఎక్కడ కూడా వివరించట్లేదు. కాబట్టి మనం శాంతియుతంగా జరుగుతున్న ఈ కార్యక్రమం సందర్భంగా మరి మన యొక్క బాధను మన యొక్క డిమాండ్లను ఏదైతే ఉన్నదో అప్రజాస్వామికంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను వివరిస్తూ మెమరాండం ఏదైతే ఉన్నదో లేఖ ఏదైతే వినతి పత్రం ఏదైతే గారో వారికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దానికి ఆ లెటర్ ఇచ్చేటువంటి సందర్భంలో మనమందరము లోపలికి వెళ్ళడం కొంత ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఒక 5 నుంచి 10 మంది ముఖ్యులు ఎవరైతే నేను పేరు జిల్లా షాపర్స్ కాన్స్టిట్యున్సీ అండ్ మండల్ రిపోర్టర్స్ ఉదాహరణకు ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలో ఒక 3-4 మండలాలు వస్తాయి. ఆ ఏరియాలో అర్బన్ ఏరియా కాబట్టి మోర్ దెన్ ఒక్క ఎల్బీ నగర్లోనే 150 నుంచి 200 మంది జనాలు. ఎవరు వీళ్ళంటే అంటే ఛానల్స్, పేపర్స్ అండ్ ఎంపానల్స్ మన దగ్గర రికార్డు మనం అక్రెడిటేషన్లో ఎన్ని జారీ చేస్తున్నామో మనకి తెలుసు. ఇంతకుముందు ఇచ్చిన అక్రెడిటేషన్లు ఎలిజిబిలిటీ ఎంపానల్మెంట్ ఉన్న పేపర్లకు ఛానళ్ళకు మాత్రమే ఇచ్చినాం. ఎంపానల్మెంట్ అఫీషియల్గా మనం దాంట్లో 10,000 కాదు 23,000 మంది జర్నలిస్టులకు లాస్ట్ టైం ఇస్తే ఇంకా ఆడి కూడా గగ్గోలు పెట్టి లొల్లి పెట్టి మన వాళ్ళు సరిపోవడం ఏంటంటే. సో ఇంకా మెయిన్ ఏమైందంటే ఫీల్డ్ స్టాఫ్ని మాత్రమే మనం కనిపిస్తుంది సార్. స్టాఫ్ ఏదైతే ఉంటుందో ఆఫీస్ స్టాఫ్ వాళ్ళను డివైడ్ చేయడం అనేది ఈ 252 జీవో అనేది ప్రతి ఒక్క కొరి అది కరెక్ట్ కాదని చెప్పి మనం చెప్తా ఉన్నాం. నిజంగా కూడా ఎలిజిబిలిటీ 23,000లో ఇంకా తీసుకొచ్చేటువంటి జీవోనే మేము వ్యతిరేకిస్తాం, నిరసిస్తాం. దీన్ని ప్రభుత్వానికి పెంచే పక్షం ఇంకా కన్నా అన్ని ఛానళ్ళు ఉన్నాయి. యాక్చువల్లీ మేమంతా ఇంకా మెజారిటీ మొత్తం కూడా తెలంగాణ ఉద్యమ పార్టీ మా బాధ ఏంటంటే అరే అల్లం నారాయణ గారి నాయకత్వం రండి అట్లా ఒకసారి మూవ్ అవ్వండి కొంచెం దూరం. జర్నలిస్టుల హక్కులను జీవోను వెంటనే 52 జీవోను వెంటనే టీయూడబ్ల్యూజే అల్లం నారాయణ గారి నాయకత్వం TJF 252 జీవోను వెంటనే 252 జీవోను వెంటనే 239 జీవోను వెంటనే 239 జీవోను వెంటనే. We want justice. 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 మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.